రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. దాదాపు 3 ఏళ్లుగా కొనసాగుతున్న యుద్ధంలో రష్యా తరపున సుమారు 5 లక్షల మంది సైనికులు మృతి చెందడమో లేదా గాయపడమో జరిగింది. దీంతో పుతిన్కు సైనికులు కొరత వేధిస్తోంది. వెంటనే తన మిత్రుడు ఉత్తర కొరియా ప్రెసిడెంట్ కిమ్ జాంగ్ ఉన్తో మాట్లాడి తన సైనికులకు అండగా ఉత్తర కొరియా సైనికులు పంపాలని కోరాడు. దీనికి కిమ్ అంగీకరించడమే కాకుండా ఏకంగా ఉక్రెయిన్పై యుద్ధానికి 1,00,000 మంది సైనికులను పంపుతానన్నాడు. అడ్వాన్స్గా 10,000 మందిని రష్యాకు పంపించాడు. ప్రస్తుతం ఉక్రెయిన్ యుద్ధంలో ఉత్తర కొరియాకు చెందిన 30 మంది సైనికులు ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. దీంతో కిమ్కు ఎదురుదెబ్బ తగిలింది. రష్యా యుక్రెయిన్ యుద్ధంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. యుక్రెయిన్తో జరుగుతున్న యుద్ధంలో రష్యా తరపున యుద్ధం చేయడానికి ఉత్తర కొరియా సైనికులు రంగంలోకి దిగారు. అయితే వారికి యుద్ధ రంగంలో పెద్దగా అనుభవం లేదు. దీంతో పుతిన్ మిలిటరీ తెలివిగా ఉత్తర కొరియా సైనికులను ఫ్రంట్ లైన్ కు పంపించి వారి ప్రాణాలు కోల్పోవడానికి కారణమైంది. తాజాగా యుక్రెయిన్ రష్యాలోని క్రూక్స్ రీజియన్ను స్వాధీనం చేసుకుంది. ఈ రీజియన్ను తిరిగి స్వాధీనం చేసుకోవాలని పుతిన్ పట్టుదలతో ఉన్నాడు. వెంటనే రష్యా సైనికులతో పాటు ఉత్తర కొరియా సైనికులను క్రూక్స్ రీజియన్లో యుద్ధరంగంలో పంపాడు. కాగా గత నెలలో ఉత్తర కొరియాకు చెందిన సైనికులు పెద్ద ఎత్తున క్రూక్స్ రీజియన్కు వచ్చారు. గత వారాంతంలో ఆ రీజియన్లోని 3 గ్రామాల్లో జరిగిన యుద్ధంలో ఉత్తర కొరియా సైనికులు 30 మంది చనిపోవడమో లేదా గాయపడ్డమో జరిగింది. గత వారాంతంలో క్రూక్స్ రీజియన్లోని పెక్లోవ్, వోరోజాబా, మార్టికినోవా గ్రామాల్లో జరిగిన యుద్ధంలో ఉత్తర కొరియాకు చెందిన 3 సైనికుల ఆచూకీ తెలియకుండా పోయింది. ఈ విషయాన్ని పెంటగాన్ అధికార ప్రతినిధి మేజర్ జనరల్ పాట్ రైడర్ ధృవీకరించారు. క్రూక్స్ రీజియన్లో జరిగిన యుద్ధంలో ఉత్తర కొరియా సైనికులు పెద్ద ఎత్తున ప్రాణాలు కోల్పోయారని ఆయన తెలిపారు. క్రూక్స్ రీజియన్లో రష్యా సైనికులతో కలిసి ఉత్తర కొరియా సైనికులు పోరాటం చేస్తున్నారు. కేవలం ఉత్తర కొరియా సైనికులే కాకుండా రష్యా సైనికులు కూడా పెద్ద సంఖ్యలో చనిపోవడమో లేదా గాయపడ్డమో జరిగిందన్నారు పెంటగాన్ అధికార ప్రతినిధి. అయితే యుక్రెయిన్తో జరుగుతున్న యుద్ధంలో ఎంతమంది చనిపోయారో ఖచ్చితంగా నంబర్ ఇవ్వలేకపోయాడు. అయితే వీరంతా పదతా దళానికి చెందినవారని ఆయన చెప్పారు. అంతే వీరంతా సరిహద్దుకు సమీపంలో యుక్రెయిన్తో చురుకుగా పోరాటం చేస్తూ ప్రాణాలు కోల్పోయారని మాత్రం ఆయన వివరించారు. ఇదిలా ఉండగా యుక్రెయిన్ కూడా వెంటనే ఫ్రంట్ లైన్ డ్రోన్ యూనిట్లని పంపి వీడియోలను చిత్రీకరించింది. ఈ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. మంచులో కూరుకుపోయిన సుమారు 20 మంది ఉత్తర కొరియా సైనికులను చూపించారు. అయితే వీడియో క్వాలిటీ మాత్రం అంతంత మాత్రంగా ఉంది. ఇక మరో డ్రోన్ వీడియో CNN చేతికి చిక్కింది. ఇది పెక్లోవ్ రీజియన్ సమీపంలోదని చెబుతున్నారు. గత వారాంతంలో మృతి చెందిన మంచులో కూరుకుపోయిన సైనికులను బయటికి తీస్తున్నారు. అయితే వారు రష్యాకు చెందిన సైనికులా లేదా కొరియాకు చెందిన వారా అని ఇతిమితంగా తెలియదు. అయితే యుక్రెయిన్కు చెందిన ఓ యూనిట్ కొరియాకు చెందిన సైనికుల గురించి ప్రస్తావించింది. కొరియా సైనికులకు రష్యన్లతో పోల్చుకుంటే వీరి యూనిఫామ్ వేరుగా ఉంటుంది. అయితే వీరు సరిహద్దుకు అతి సమీపంలోంచి దాడులు చేస్తున్నారు. 70 ఏళ్ల క్రితం నాటి లాక్టిస్లను ఇప్పటికీ వినియోగిస్తున్నారని చెబుతున్నారు. కొరియన్ వార్లో యుద్ధం చేసిన విధంగా వారు ఇప్పటికీ పాత యుద్ధ పద్ధతులనే పాటిస్తున్నారని యుక్రెయిన్ సైనికులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా యుక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ కూడా గత నెలలో ఉత్తర కొరియా సైనికులు క్రూక్స్ రీజియన్లో తమ సైనికులతో ఫ్రంట్ లైన్లో పోరాటానికి దిగారు. ఇరువురి మధ్య జరిగిన పోరులో ఉత్తర కొరియా సైనికులు పెద్ద ఎత్తున ప్రాణాలు కోల్పోయారని జెలెన్స్కీ కూడా చెప్పారు. ఈ నెల ప్రారంభం నుంచి క్రూక్స్ రీజియన్లో ఉత్తర కొరియా సైనికులు కీలక పాత్ర పోషిస్తున్నారు. ముఖ్యంగా ఫ్రంట్ లైన్లో వీరే దూసుకుపోతున్నారు. ఆధునిక యుద్ధంపై వీరికి అనుభవం తక్కువ. దీంతో వీరు అనవసరంగా ప్రాణాలు కోల్పోతున్నారు. కాగా ఉత్తర కొరియాకు చెందిన సుమారు 12,000 మంది సైనికులు రష్యాకు అండగా వారితో కలిసి యుక్రెయిన్పై పోరాటం చేస్తున్నారు. కాగా గత ఆగస్టు నుంచి యుక్రెయిన్ రష్యాలోని క్రూక్స్ రీజియన్ను ఆక్రమించింది. అక్కడి నుండి యుక్రెయిన్ సైనికులను తరిమి కొట్టాలని పుతిన్ గట్టి ప్రయత్నాలు చేస్తున్నాడు. అయినా ఆశించిన ఫలితం మాత్రం దక్కడం లేదు. కాగా పెంటగాన్ కూడా ఉత్తర కొరియాకు చెందిన సుమారు 12,000 మంది సైనికులు రష్యాలో ఉన్నారని భావిస్తోంది. ఇదిలా ఉండగా ఈ నెల ప్రారంభం నుంచి
పెక్లో చుట్టుపక్కల భీకర యుద్ధం మొదలయ్యింది. కాగా రష్యా యూనిట్లు యుక్రెయిన్ దళాలను సరిహద్దు వరకు తరిమి కొట్టడానికి ప్రయత్నించాయి. సుమారు 4 కిలోమీటర్ల వరకు వెనక్కి నెట్టాయి. అయితే యుక్రెయిన్ దళాలు మాత్రం గత శనివారం నాడు రష్యా తిరిగి వెనక్కి నెట్టాయని యుక్రెయిన్ మిలిటరీ బ్లాగర్ ఒకరు ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. కాగా ఉత్తర కొరియా సైనికులకు రష్యా యూనిట్లు అండగా ఉన్నాయి. అలాగే యుక్రెయిన్ డ్రోన్లకు వ్యతిరేకంగా ఎలక్ట్రానిక్ యుద్ధానికి కూడా తెరతీసిందని చెప్పారు. అయితే రష్యా తరపున పెద్ద ఎత్తున ప్రాణ నష్టం జరుగుతున్నా వారు మాత్రం యుక్రెయిన్ వైపు దూసుకొస్తున్నారు. యుక్రెయిన్ నుంచి పెద్ద ఎత్తున కాల్పులు జరగడంతో పాటు భారీ ఎత్తున షెల్లింగ్ కురిపించినా ధైర్యంగా ముందుకు దూసుకొస్తున్నారని చెబుతున్నారు. యుక్రెయిన్ నుంచి నిప్పుల వర్షం కురుస్తున్న రష్యా సైనికులు మాత్రం యుక్రెయిన్ పొజిషన్ వైపు దూసుకొస్తున్నారు. దీనికి ప్రధాన కారణం శారీరకంగా దృఢంగా ఉండడంతో పాటు మంచి శిక్షణ వల్ల మూమెంట్ ఫాస్ట్గా ఉందని, ప్రాణ నష్టం పెద్దగా ఉన్నా రష్యా సైనికులు పట్టించుకోవడం లేదు. అది కాకుండా యుక్రెయిన్తో తలపడుతున్నప్పుడు ఒకవేళ రష్యా లేదా ఉత్తర కొరియా సైనికుడు చనిపోయినా లేదా గాయపడినా వారిని అక్కడి నుంచి తరలించడం లేదని యుక్రెయిన్ సేనాలు చెబుతున్నారు. అయితే తాము కూడా రష్యాకు ధీటుగా కౌంటర్ అటాక్లు ఇస్తూ తమ పొజిషన్లను తిరిగి కాపాడుకుంటున్నామని చెబుతున్నారు యుక్రెయిన్ సైనికులు. కాగా రష్యాలోని ప్లోకో రీజియన్ యుక్రెయిన్ చేతిలో ఉందా లేక రష్యా చేతిలో ఉందా అనేది ఇంకా స్పష్టంగా తెలియడం లేదు. మొత్తానికి చూస్తే ఎక్కడో ఉత్తర కొరియా నుంచి వచ్చిన సైనికులు యుక్రెయిన్ సైనికుల చేతిలో ప్రాణాలు కోల్పోవడం విచారకరం. మరి రష్యా యుక్రెయిన్ యుద్ధంలో మరెంతమంది ప్రాణాలు కోల్పోవాలో అటు పుతిన్ ఇటు జెలెన్స్కీకి తెలియాలి.